యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు హెచ్చరించారు. 28 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా యూనివర్సిటీ పాలకవర్గం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సేవ్ కాకతీయ యూనివర్సిటీ పేరుతో ఆందోళన చేస్తామని విద్యార్థి జేఏసీ నాయకులు అంటున్నారు. కేయూ విద్యార్థి జేఏసీ ఆందోళనపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. అవకతవకలపై విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 28 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి విద్యార్థులు ఈరోజు నిన్న పోలీసుల అరెస్టుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళు మనతో పాటుగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకోసం ఈ ఆందోళన కొనసాగుతా ఉంది? గత 28 రోజులుగా జరుగుతున్నటువంటి పిహెచ్డి అక్రమాలపైన కేటగిరీ 1, కేటగిరీ 2లో జరుగుతున్నటువంటి అక్రమాలపైన దీక్ష చేస్తున్న సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వీసీ, అర్హత లేని వీసీ, అక్రమంగా వచ్చినటువంటి వీసీ పల్లా రాజేశ్వరరెడ్డి తొత్తు ఆంధ్ర రిజిస్ట్రార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా సిగ్గుసేటు. కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి ఆంధ్ర రిజిస్ట్రార్ను పెట్టుకొని ఇక్కడెక్కడైతే అధికంగా పైసలు ఉన్నాయో ఆ పైసలు తీయడానికి, దానికి అప్రూవల్ చేయడానికి పెట్టుకున్నటువంటి ఆంధ్ర రిజిస్ట్రార్ను ఎమ్మటే తొలగించాలి. అక్రమంగా వచ్చినటువంటి వీసీ అతి త్వరలో రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీలో జరిగినటువంటి అక్రమాలలో యూజీసీ నిబంధనలు తుంగలో తొక్కి పార్ట్ టైం వాళ్ళకి ఎక్కువగా అమ్ముకొని రెగ్యులర్ విద్యార్థులకు పిహెచ్డీ సీట్లు ఇవ్వకుండా ఈ యూనివర్సిటీని ఒక అనురాగ్ యూనివర్సిటీగా చేంజ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నటువంటి తాటికొండ రమేష్, ఖబర్దార్, నీకు విద్యార్థి లోకం హెచ్చరికలు జారీ చేస్తూ ఉందే. నువ్వు అతి త్వరలో యూనివర్సిటీని వదిలిపెట్టి బయటికి వెళ్ళకపోతే మాత్రం దాడులకైనా సిద్ధమని చెప్పేసి అని విద్యార్థి లోకం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. చెప్పండి, ఇన్ని రోజులుగా చేస్తూ ఉన్నా కూడా కనీసం ప్రభుత్వం తరపు నుంచి కానీ యూనివర్సిటీ తరపు నుంచి కానీ మీకు ఏమైనా చర్చల కోసం ఆహ్వానం వచ్చింది? ఈ సన్యాసి దద్దమ్మ తాటికొండ రమేష్ చర్చలకు ఇంతవరకు రావడం లేదు. ఏదైతే గత 28 రోజులుగా మేము దీక్షలు వేస్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ చెందిన రిజిస్టర్ రిటైర్ అయినా కూడా ఇంటికి వెళ్లకుండా రిజిస్టర్ అక్రమం కొనసాగుతున్న ఈ ఒక శ్రీనివాసరావు, అదేవిధంగా చెవిట సన్యాసి దద్దమ్మ, ఈ ప్రొఫెసర్ విసి రమేష్ గారు వీళ్ళు ఇంతవరకు చర్చ రావడం లేదు. ఏదైతే పిహెచ్ అడ్మిషన్లో మీరు ట్రాన్స్పరెన్స్గా చేసిన అంటాడు, పారదర్శక చేసిన అంటాడు. మరి ఏది నీ పారదర్శకత? మెరిట్ను నువ్వు తుంగలో దొక్కి, నిబంధనలు తుంగలో దొక్కి నువ్వు ఇష్టపూర్తిగా పిహెచ్ అడ్మిషన్ చేయడం జరిగింది. ఎంఎస్డబ్ల్యూలో కానీ, ఫార్మసీలో కానీ, అదేవిధంగా రాయరీ శాస్త్రంలో కానీ ఈ డీన్స్ తాళ్ళపల్లి మనోహర్ కానీ, బండాయిలయ్య కానీ, అదే రామ్నాథ్ కిషన్ కానీ, ఈ మల్లారెడ్డి కానీ, ఈ వైఎన్ఆర్ నరసింహారెడ్డి, వీళ్ళంతా ఒక కూటమిగా తయారై వీళ్ళంతా దొంగల మూట. ఇది ఏదైతే ఈ దొంగల మూట వీళ్ళందరూ కలిసి ఒక స్పీచ్ సీట్లను అమ్ముకొని మెరిట్ ఉన్న విద్యార్థులకు చాలా అన్యాయం చేసిళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చెప్పిన విద్యార్థులకు సీట్లు ఇచ్చిళ్ళు, సామాన్య విద్యార్థులకు అన్యాయం చేసిళ్ళు. కాబట్టి వెంటనే ఈ యొక్క విసిరీచాలను భద్రం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, చెప్పండి, ఆందోళన చేసినటువంటి విద్యార్థులపైన పోలీసులు దాడి కానీ తర్వాత ఈ విచారణ కానీ అసలు ఎంత దూరం వచ్చింది? మీ ఆలోచన ఎంత ఉంది? ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరగలేదు. విచారణ జరిగితే ముందు వరుసలో మేము వైదొలిగే వాళ్ళం. 28 రోజులు నడిచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఛాన్సలర్ గారు ఎవరైతే ఉన్నారో గవర్నర్ గారిని కలిసినాం, అంతేకాకుండా ఉన్నతాధికారులను కలిసినాం, పోలీస్ యంత్రాంగాన్ని కలిసినాం. కానీ కేవలం మా ఉద్యమాన్ని అణచివేసేందుకు కేవలం పోలీసులు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా యొక్క సమస్య పరిష్కారానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయట్లేదు. ఇక్కడే స్పష్టంగా కనబడతాం. ఇంత ఉద్యమం నడుస్తుంటే కేవలం పోలీసులు కనబడతారు. కానీ ఇప్పటి వరకు కనీసం వీసీ లోపల ఉండి మా సమస్య పరిష్కరించడం అంతరేమైంది? కేవలం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, ఉద్యమకారులను అణచివేసేందుకు తొలి ప్రయత్నంలో భాగంగానే జరిగినటువంటి పిహెచ్డి అవకతవకలని భావిస్తూ ఉన్నాం. రైట్, మీరు చెప్పండి, ఒక పిహెచ్డి సీట్లతోనే అవకతవకలు ఉన్నాయా? యూనివర్సిటీ వ్యవహారాల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి? కాకతీయ యూనివర్సిటీలో తాటికొండ రమేష్ గారు వీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు విద్యార్థులకు, ఉద్యోగులకు, టీచింగ్ వాళ్లకు వ్యతిరేకమైనటువంటి పాలన ఈ కాకతీయ యూనివర్సిటీలో కొనసాగుతుంది. పిహెచ్డి ఫలితాలు ప్రవేశపెట్టిన తర్వాత మెరిట్ స్టూడెంట్స్ను పక్కన పెట్టి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పార్ట్ టైం కాంట్రాక్చువల్ టీచర్లకు పిహెచ్డీలు అమ్ముకున్నాడని మేము గత 26 రోజుల నుంచి శాంతియుతంగా దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు 2000 రూపాయల మెస్ డిపాజిట్ ఉన్నటువంటి ఫీజును 8000 రూపాయలు తీసుకుంటున్నాడు. అదేవిధంగా 4000 రూపాయలు ఉన్న ఫీజును 12,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. నీ అయ్యా జాగిరాన్ని వసూలు చేస్తున్నావని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ విద్యార్థుల సంక్షేమం కోరుకున్న వాళ్ళైతే
ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. ప్రైవేటు యూనివర్సిటీల తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ గారు, ప్రైవేటు యూనివర్సిటీల యాజమాన్యం కేసీఆర్కు సంకనాకుతున్నటువంటి వారి బాగోగులు చూస్తున్నారు. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ఇక్కడ విద్యార్థుల సమస్యలు ఎందుకు పరిష్కరిస్తలేరు అని మేము అడుగుతున్నాం. బిడ్డ కేసీఆర్, మేము గత 26 రోజుల నుంచి శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే స్పందిస్తలేరు. ఇలా పోలీసు వాళ్ళు వచ్చి నామమాత్రంగా మాతో చర్చలు చేసి చేతులు దులుపుకొని పోతున్నారు. మేము అడుగుతున్నాం, పోలీసు వాళ్ళ అధికారులైనా ఈ యూనివర్సిటీ అధికారులనైనా యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ను బర్తరఫ్ చేసి యూనివర్సిటీలో పెంచిన ఫీజులు తగ్గిస్తే మా ఉద్యమం ఆపేస్తాం. లేకపోతే 6వ తారీఖు కేటీఆర్ ఈ వరంగల్ జిల్లాలో ఎట్లా అడుగు పెడతాడో కూడా ఈ విద్యార్థి పౌరుషం చూపిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఇది పరిస్థితి. ఆ పిహెచ్డి సీట్లతో పాటు అనేక అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలకు సంబంధించి విచారణ చేపట్టాల్సినటువంటి ప్రభుత్వం 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. కేవలం పోలీసులతో తమ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యల పరిష్కారం పట్ల ఆలోచన చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, కాకతీయ యూనివర్సిటీ.